హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారము. నవరాత్రి అంటే దుర్గాదేవిని పూజించే శుభకాలం. దుర్గాదేవి ఏ రోజు ఏ అలంకారము, ఏ నైవేద్యం పెడుతున్నారు, తిథి ఏంటి అనే విషయాలు విజయవాడ కనకదుర్గా గుడి పైన ఎలా చేస్తున్నారో దాని గురించి తెలుసుకొని ఒక రీల్ చేయడం జరిగింది. ఇప్పుడు పూజా విధానము చూద్దాము. ఎవరైతే అమ్మవారిని పెడదాము అనుకుంటున్నారో వాళ్ళు ఇంట్లో పవిత్రమైన ప్రదేశంలో పీఠం ఏర్పరచుకొని దానిపైన ఎర్రటి వస్త్రం కప్పి, దానిపైన తమలపాకులు పెట్టి, దానిపైన బియ్యం పోసి, పసుపు, కుంకుమ వేసి దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహాన్ని అమర్చాలి. అమ్మవారికి కుంకుమతో అలంకరించి, పూలతో అలంకరించాలి. నవరాత్రులు పూజ చేసేవాళ్ళు, దీక్ష తీసుకునేవాళ్ళు ఈ అమ్మవారిని కదిలించకుండా చూసుకోవాలి. అమ్మవారికి ఎవరైనా అభిషేకం చేయాలి అనుకున్న వాళ్ళు చిన్న విగ్రహాన్ని ముందలగా పెట్టి అభిషేకించవచ్చు. లేదంటే షోడపచార పూజలో వచ్చినప్పుడు పూలని అమ్మవారి ఫోటో పైన కానీ, లేకపోతే విగ్రహం పైన కానీ పూలతో సమర్పించవచ్చు. కలశం ఆనవాయితీ ఉండేవాళ్ళు వెండి, రాగి, బంగారం లేదా మట్టి కలశాన్ని తీసుకొని పసుపుతో శుభ్రం చేసి, కుంకుమ బొట్లు పెట్టి, దానిలో గంగాజలాన్ని వేసి, పసుపు, కుంకుమ, గంధము, కర్పూరము, యాలకులు, లవంగాలు, జవ్వాది పొడి, వట్టివేలు, ఒక నాణెం వేసి, తమలపాకులు పెట్టి, దానిపైన లేదా మామిడాకులు పెట్టి, కొబ్బరికాయని పెట్టి, బ్లౌజ్ పీస్‌ని పెట్టి, పూలతోటి అలంకరించాలి. కొబ్బరికాయకి బొట్టు పెట్టాలి. అఖండ జ్యోతి పెడదామనుకున్న వాళ్ళు ఒక పవిత్రమైన జాగాలో నేలపై పసుపు రాసి, ఒడ్లు లేదా బియ్యం పోసి, పెద్ద ప్రమిద తీసుకొని దానికి పసుపు రాసి, బొట్లు పెట్టి అలంకరించి, దాని మీద పెట్టి, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనెతో కానీ అఖండ జ్యోతిని వెలిగించొచ్చు. పెద్ద ఒత్తి పెట్టుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఈజీగా పెట్టుకునే అఖండ జ్యోతులు గూడా లభిస్తున్నాయి. ఈ అఖండ జ్యోతి పెట్టినప్పుడు మొట్టమొదటగా భగవంతుని స్మరించుకొని, దాన్ని వెలిగించి, నైవేద్యం పెట్టి, ఈ మొత్తం దసరా అయ్యే వరకు అది ఘనం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దానిలో నెయ్యి లేదా నూనె వేసేటప్పుడు మడిగా ఉండాలి. మనము దుర్గాదేవిని పూజించే ముందు మొదటిగా గణపతిని సిద్ధం చేసుకొని, గణపతికి రోజు షోడోపచార పూజ చేసి, నైవేద్యం పెట్టి, తర్వాత అమ్మవారికి షోడోపచార పూజ చేసి నైవేద్యం పెట్టాలి. లలితా సహస్రం చదువుతూ రోజు కుంకుమ పూజ చేయాలి. ఏ రోజు ఏ అమ్మవారి అలంకారం అయితే ఆ అమ్మవారి అష్టోత్తరము, స్తోత్రాలతో పూజలు చేయాలి. కలశము, అఖండ దీపము అలవాటు లేని వాళ్ళు, ఇంటి ఆనవాయితీ లేని వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ, లేదంటే పౌరోహిత్యుడిని కానీ సంప్రదించండి. 2 పూట్ల పూజ చేయాలి. ఉదయం పూట అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పించాలి. రెండో పూట క్లుప్తంగా పూజ చేసుకోవచ్చు. సాయంకాలం పళ్ళు లేదా పాలు లేదా చేయగలిగితే ఒక నైవేద్యం సమర్పించవచ్చు. నియమాలు: బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవటం, ఒంటిపూట భోజనము, మాంసాహారం తినరాదు, అసత్యం ఆడరాదు. ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, లేదంటే లాస్ట్‌గా ఒక్కరోజైనా సరే అమ్మవారికి శుభ్రంగా అలంకరించుకొని భక్తితో పూజ చేసుకోవాలి. ఓం తత్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.